డాక్టర్ గారు, నేను 3 నెలలకోసారి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాను. దీనికి పరిష్కారం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పల్మనాలజిస్ట్ డాక్టర్ సందీప్ రాజ్ గారు సమాధానం అందిస్తారు. రిపీటెడ్ గా కోల్డ్, కాఫ్, ఫీవర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ముఖ్యంగా కారణం మనం కోల్డ్, కాఫ్ అనుకుంటే ఎలర్జీనే అనుకోవాలి ఫస్ట్. అంటే ముఖ్యంగా ఇట్లాంటి పేషెంట్స్లో, ఎలర్జీ ఉన్న పేషెంట్స్లో ఆర్ ఎలర్జిక్ రైనైటిస్ ఉన్న పేషెంట్స్లో దాని సింటమ్స్ అనేవి కోల్డ్ కానీ, ముక్కు కారడం కానీ, తుమ్ములు కానీ, గొంతు నొప్పి కానీ, ముక్కు కారడం కానీ, దగ్గు, ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట ఫ్రీక్వెంట్గా. ఈ ఫ్రీక్వెంట్గా రావడానికి కారణం కూడా రకరకాలు ఉంటాయి. అంటే మనకి పడని వస్తువు మనం ఎక్స్పోజ్ అయితే కనుక మనం నోజ్ ఆర్ నేజల్ మ్యూకోజా కానీ, థ్రోట్ కానీ రియాక్ట్ చేస్తుంది. అది రియాక్ట్ చేయడం అనేది ఆ వస్తువుని తీయడానికి ప్రయత్నం చేస్తుంది, ఆ డస్ట్ని తీయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ తీసేటప్పుడు స్నీజింగ్ ద్వారా కానీ, కోల్డ్ ద్వారా అంటే ముక్కు కారడం కానీ, దగ్గు ద్వారా తీయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇట్ ఈస్ మోస్ట్ లైక్లీ ఎలర్జిక్ రైనైటిస్. అలర్జిక్ రైనైటిస్ అన్నప్పుడు మన ముక్కు ఎలర్జీ అనమాట. ఇది పెరీనియల్ అవ్వచ్చు, అంటే టోటల్గా ఇయర్ ఆన్ ఇయర్ త్రూఅవుట్ ద ఇయర్ ఉండొచ్చు, ఆర్ సీజనల్ అనమాట. సీజన్స్ని బట్టి ఆర్ మీ ఎక్స్పోజర్ని బట్టి కూడా ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో ఇట్లాంటి పేషెంట్స్కి ఇంపార్టెంట్ ఏంటంటే ఎవాల్యుయేట్ చేసుకోవడం. ఇట్లాంటి పేషెంట్స్ మనము కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక అక్కడే మనం అలర్జీని హోల్డ్ ఆన్ చేసుకోవచ్చు ఆర్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. నేజల్ స్ప్రేస్ అవైలబుల్ ఉన్నాయి చాలా వరకు. స్టీరాయిడ్స్, నేజల్ స్ప్రే, ఇంట్రానేజల్ స్టీరాయిడ్స్ అంటాం. దాన్ని తీసుకుంటే కనుక మీకు చాలా వరకు బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండోది, మీకు కొన్ని మెడికేషన్స్ కూడా, యాంటీ ఎలర్జీ మెడికేషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. యాంటీ హిస్టమిన్స్ అంటుంటాం దాన్ని. అది ఉంటే మీకు ఫ్రీక్వెంట్గా కోల్డ్ అనేది క్యాచ్ చేయదు. ఈ ఎలర్జీ కాకుండా కూడా కొంతమందికి ఫ్రీక్వెంట్గా ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వస్తే కనుక ఇది యూజువల్గా ఫ్లూ వల్ల వస్తుంటాయి అన్నమాట. కామన్ కోల్డ్, ఫ్లూ వల్ల. ఒకవేళ ఈ కారణం ఉంటే కనుక మీరు వ్యాక్సిన్ తీసుకుంటే, అంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ మీరు తీసుకుంటే ఇవన్నీ ఫ్రీక్వెంట్గా ఫ్లూ, కోల్డ్ అవన్నీ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్స్ ఎవ్రీ ఇయర్ కొత్తగా వస్తాయి. సో ఎవ్రీ ఇయర్ మీరు తీసుకుంటే చాలా బెనిఫిట్ అవుతారు. ఇది కాకుండా ఒకవేళ మీరు ఎలర్జిక్ రైనైటిస్ ఉండి ఇవన్నీ ట్రీట్మెంట్ ఒకవేళ ఈ డిసీజ్ ప్రోగ్రెస్ అయితే ఇది యూజువల్గా ఆస్తమా కింద మారిపోయి బహుశా మీకు ఫ్యూచర్లో ఆయాసం రావడం కానీ, పిల్లికూతలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉండే. సో యూజువల్గా స్పైరోమెట్రీ ఆర్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేసుకోండి. దానికి స్క్రీనింగ్ చేసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ వచ్చే ముందే మనము దానికి జాగ్రత్త పడవచ్చు. ఇది కాకుండా కూడా మీకు ఒకవేళ కొన్ని క్వశ్చన్స్ ఇంకా డాక్టర్ దగ్గర వెళ్తే అని అడుగుతారు. లైక్ హెడేక్స్ ఉన్నాయా, వన్ సైడెడ్ హెడేక్ ఉందా లేదా, మీకు ఏమైనా పెయిన్ ఉందా లేదా చూసుకుంటారు. అంటే బేసిక్గా మీకు సైనసైటిస్ ఉందా లేదా చూసుకుంటారు. ఒకవేళ ఉంటే దానికి కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడితే కనుక మీకు బహుశా ఆ సైనసెస్ చాలా వరకు క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా నేజల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తుంటారు. వెదర్ పాలిప్స్ ఉన్నాయా లేవా, దానికి బ్లాక్ అయ్యి మీకు ఫ్రీక్వెంట్గా కోల్డ్ వస్తుందా లేదా, ఇవన్నీ ఎడినాయిడ్స్ ఉన్నాయో లేవో చూసుకుంటాం అనమాట. దాన్ని నేజల్ ఎగ్జామినేషన్ చేసుకొని ఒకవేళ పెయిన్ ఉంటే కనుక మీకు బహుశా సిటీపీఎన్ఎస్ అని ఒక టెస్ట్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో మనకి క్లియర్గా ఏమైనా బ్లాక్స్ ఉంటే మనకు తెలిసిపోతాయి. దానికి మనం చాలా పరిష్కారాలు ఉన్నాయి, చాలా సొల్యూషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఎక్కడ బ్లాక్ ఉంటే దాన్ని బట్టి సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చూసుకోవాల్సి వస్తుంది.